వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మనిస్తాం. విద్యా ప్రమాణాల పెంపులో పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపినందుకు జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖ అధికారులకు విశిష్ట గౌరవం లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్, ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్షను సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యారంగంలో నాణ్యత అభివృద్ధి, విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుదల, పాఠశాలల సమర్థ నిర్వహణలో పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపినందుకు ఈ గుర్తింపు లభించింది. వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది సమక్షంలో ఇతర సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యారంగ భాగస్వాములు, సిబ్బంది అందరికీ జిల్లా యంత్రాంగం అభినందనలు తెలియజేసింది. జిల్లా విద్యారంగ అభివృద్ధికి అందరి సమిష్టిగా కృషి చేయడం వల్లే ఈ గౌరవం సాధ్యమైంది అని అన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష పేర్కొన్నారు. విద్యా ప్రమాణాల కోసం కృషి చేసిన ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష గారు, పెద్దపల్లి డిఈఓ గారు గద్వాల శారద గారు, త్వరగా రావాలి మేడం. గద్వాల కలెక్టర్ శ్రీహర్ష, డిఈఓ గద్వాల శారద, తర్వాత గురుకుల విద్యాలయాల సంస్థ ప్రిన్సిపాల్స్ ఝాన్సీ రాణి గారు, పద్మిని గారు, అనిత గారు. ఐ రిక్వెస్ట్ సెక్రటరీ మేడం, డైరెక్టర్ సార్. తర్వాత